వినాయక చవితిని ఈసారి కాంక్రీట్ జంగిల్లో కాకుండా గ్రీన్ జంగిల్లో, ప్రకృతి బడిలో, స్వచ్ఛమైన వాతావరణంలో జరుపుకోవాలని అనుకున్నాము. అద్దరిపోయిన ఆలోచన కదా. మన సాంప్రదాయాన్ని కొనసాగించడం మన బాధ్యత. ప్రకృతి సమక్షంలో, స్వచ్ఛమైన స్థలంలో, చిన్న చెట్టు నీడలో, ప్రవహించే వాగు పక్కలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించడం అంటేనే ఆ అనుభూతి. మరి పూజ చేయడానికి మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ చూసారా? మీరు ఏ మాత్రం గెస్ చేసి ఉండరు. పక్షుల కిలకిల రావాలు, నీటి ప్రవాహపు గలగలలు, పచ్చ పచ్చని రకరకాల చెట్లు, వంపులు తిరుగుతూ ప్రవహించే స్వచ్ఛమైన వాగు. ఇదంతా ఒక భారీ బడ్జెట్ రాజమౌళి సినిమా లొకేషన్లా ఉందనుకుంటున్నారా? కాదు కాదు, ఇది మా బుజ్జి బొజ్జ గణపతయ్య మనసుకు సైతం నచ్చే లో బడ్జెట్ లొకేషన్. గణపతికి సైతం ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది అని పక్కన ఉన్న వాగు గలగల కేరింతలు చూస్తేనే అర్థం కావట్లేదా? మనసు భక్తి భావంతో పులకరింపజేసే ఈ వాతావరణంలో మనము గణపతిని 6 అడుగుల విగ్రహంతో కాకుండా చిన్న మట్టి గణపతిని వేరే లెవెల్లో పూజింపబోతున్నాం. పక్కన ఉన్న చిన్న వాగు గణపతికి కూడా చాలా బాగా నచ్చిందేమో అనిపిస్తోంది కదా. ఇక్కడ మనం మట్టి గణపయ్యకు రాళ్లతో అందంగా పేర్చిన వేదికపై కూర్చోబెట్టాము. ఆయన కూడా ఓ కాసింత ప్రకృతి ప్రేమికుడిలా కనిపిస్తున్నారు కదా. మరి గణపతిని మట్టితో చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ మట్టిలో కలిసిపోయే మహత్తరమైన కార్యము ఇది. ఈ విధమైన వినాయకుడి పండుగ పర్యావరణ ప్రేమికులకు ఒక సంతోషకరమైన వార్త. చూస్తుంటే ఇక్కడ గణపతి ఈ అడవికి రాజుగా దర్జాగా కూర్చున్నాడు కదా. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ సిద్ధం. ఆ పూలు అలా సిగ్గుపడిపోతున్నాయా? అదేం లేదులే, గణపతి ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నట్లున్నాడు. మనం పండ్లు కూడా తీసుకువచ్చాం. ఏం పండ్లంటే బోలెడు. పూజ అంటే పండుగ తీసుకురావాలి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తినడానికి సరిపోతుందని గణపతికి కోపం వస్తుంది. ఇక పూజ మొదలెడదామా? మంత్రాలు కూడా మీకు బాగా తెలిసినవేలే. పూజలో గణపతి కూడా చాలా చలాకీగా నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడు కదా. सरस्वती नमस्सुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि विद्युद्भवत्मेषदः पद्मपत्रविशालाक्ष्मी पद्मकेसरवर्णनि नित्यं पद्मालयां देवी समां पातु सरस्वती. సర్వే జన సుఖినో భవంతు. వినాయక చవితి పండుగ అంటే మనం దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, ప్రకృతితో మన అనుబంధాన్ని పునరుద్ధరించే శుభమైన సమయం కూడా. ఈసారి మన వినాయక చవితిని కాస్త కొత్తగా జరుపుకుంటున్నాము కదా. రంగులతో, ప్రకృతి సుందరతతో, పర్యావరణాన్ని ప్రేమిస్తూ పండుగని నిర్వహించుకుంటున్నాము. పసుపు, కుంకుమ, పండ్లు వంటి సాంప్రదాయమైనతో వినాయకుణ్ణి అలంకరిస్తే పూజకు ప్రత్యేక శోభ ఉంటుంది. ఇక్కడ గణపతిని ఆరాధించడం నిజంగా ఒక మరపురాని అనుభూతి. నువ్వేమంటావు గణపయ్య? గజాననాయ నమః పూర్వాయుష్మేన పూజయామి హరసూనవే నమః వీరపుత్రేణ పూజయామి ఓం భిన్నదంతాయ విఘ్నక్రాంతపత్రేణ పూజయామి ఓం వటవే నమః దాడిమీ పత్రేణ పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రేణ పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరొక పత్రేణ పూజయామి. అందరు తీసుకోండి, తీసుకెళ్ళమ్మా, తీసుకొని తీసుకోండి. పార్వతీపుత్ర లోకత్రయీ సూత్ర లోకత్రయీ సూత్ర సత్పుణ్య సత్పుణ్య చారిత్ర చారిత్ర భద్రే భద్రే భక్త భక్త మహాకాయ మహాకాయ కాత్యాయ కాక్షాయ నాద సంజాత నాజ సంజాత స్వామి స్వామి శివ శివ సిద్ధ వినాయక సిద్ధ వినాయక నీ పాద పద్మములను నీ పాదపద్మములను నీదు కంఠంబు నీదు కంఠంబు నీ బొజ్జ నీ బొజ్జ నీ మోము నీ మోము నీ మౌలి నీ మౌలి పాలేందు పాలేందు కంఠంబు పసుపు కుంకుమ చామంతి పూల అలంకరణలతో గణపతి శోభాయమానముగా అలరాడుతున్నట్టుంది కదా. ప్రకృతిలోని సహజ వాటితో తయారైన ఈ అలంకరణ గణపతికి ఎంతో ఇష్టమని మన సాంప్రదాయం చెబుతోంది. పసుపు ఆరోగ్యానికి ప్రతీకగా, కుంకం సంతోషం మరియు విజయానికి ప్రతీకగా ఉంది. ఇక్కడ వర్షించిన పూలని పసుపు లేత గులాబీ రంగులతో ప్రకృతి గణపతిని స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోంది కదా. ప్రసాదం సమర్పించే సమయం వచ్చింది. మన ప్రసాదం వడలు, ఉండ్రాలు, పులిహోర ఇవి గణపతికి చాలా ఇష్టమైనవి. మరి గణపతికి పూజలో చిన్న పొరపాటు వచ్చినా నన్ను డీజేల హోరు మరియు ప్లాస్టిక్ నుండి తప్పించి ఇంత మంచి వాతావరణంలో చేస్తున్నారు. ఏదో తెలిసి తెలియక చేశారులే అని ఆయన కోపడకుండా నవ్వుతూ ఆనందిస్తున్నాడు. जय बोलो गणेश महाराज की 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 गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा. ఇంతవరకు ప్రకృతిలో విహరించారు కదా. భోజనాల తరువాత ఘట్టం నిమజ్జన కార్యక్రమం. దీనిని మా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరు నిమజ్జన కార్యక్రమానికి హాజరవుతారు కదా. కారులే. చూసారుగా మా బొజ్జ గణపతయ్య నిమజ్జన కార్యక్రమం ఎలా జరగబోతుందో. సో ప్లీజ్ డోంట్ మిస్ అవర్ సెకండ్ పార్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.